హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నోక్ష వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే వేసి ఫ్రైడ్ ఆనియన్స్లో అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకోండి. తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే తీసుకొని చాక్తో అయితే పొడుగ్గా ఘాట్లు అయితే పెట్టుకొని పక్కనైతే పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు అయితే వేసి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే వాటిల్లో వేసి 5 నిమిషాల పాటు అయితే వేయించుకొని అవి అయితే వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ దినుసులని అయితే వేసుకొని అలాగే ఆనియన్స్, ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అదైతే పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా కారం, ఒక స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసి ఒకసారి కలుపుకొని అవి అయితే మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని మరోసారి అయితే కలుపుకొని అలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. తర్వాత 2 పెద్ద గ్లాసులతో బియ్యాన్ని అయితే తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని మగ్గిన టమాటా పేస్ట్లో అయితే 4 పెద్ద గ్లాసులతో వాటర్ని అయితే పోసుకోండి. ముందైతే మనం 2 గ్లాసులతో బియ్యాన్ని అయితే తీసుకున్నాం కదండి. 2 గ్లాసులకి బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత బియ్యాన్ని అయితే వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే వాటిల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని తర్వాత అయితే పొయ్యినైతే ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.